అయ్యా నేనేనండి. అర్జెంటుగా 5,000 పంపించండి. ఇప్పుడు ఆఫీసులో రెడీగా పైపు లేదండి అయ్యా. చెక్కుకు పంపించండి, సైన్ చేస్తాను. చెప్తాం. తమ సంతకం చెల్లదండి. ఇప్పుడు చిన్నబాబు గారే మేనేజింగ్ డైరెక్టర్ అండి. అవును, అలాగా? అయ్యా తమరు డబ్బు అడుగుతున్నారని చిన్నబాబు గారితో చెప్పమంటారా? ఎవరితోనూ చెప్పనక్కర్లేదు. నేను ఇప్పుడే వస్తాను. అక్కయ్య ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పు. తొందర పడకండి, దెబ్బ తగ్గుతుంది. ముందు నేను బొంబాయి నుంచి తెచ్చిన నెక్లెస్ తీసుకురా. మాట్లాడుతున్నావా? దాన్ని ఎవరికి ఇచ్చావో మర్యాదగా తీసుకురా, లేకపోతే నేను ఒత్తిడి కాల చూస్తాను. రాజు రాజు అంతకన్నా కూడా కాబోతున్నా. ఏమైనా దయ్యం పట్టిందా? మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఏమైనా పడుతుంది. నేను లేని సమయంలో అధికారం అంతా మీ చిన్న కొడుకు అప్పగించి నా చెక్కులు చెల్లవని శాసిస్తారా? వ్యాపారం నీ చేతిలో ఉంది కదా అని వేలకు వేలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక వయ్యారు భావం మీద తగలేస్తుంటే నేనే వద్దని ఆపు చేశాను. ఈ కంపెనీలో నాకు వాటా ఉంది. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నా వకీల్ దగ్గర నుంచి మీకు నోటీస్ వస్తుంది, కోర్టులో కలుసుకుంది. ఆగరా. కంపెనీ విషయాలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తర్వాత ఆలోచిద్దాం. నేను నీకు తండ్రిని మాటే మర్చిపోయావా? రమ్మని కబురు చేస్తే లక్ష్యం చేయనంత నెత్తికెక్కిందట నీ కళ్ళు. మామగారు వారు రాక ఇంటికి వచ్చారు, వారిని ఏమనకండి. ఆగరా. ఎక్కడికి రా ఈ పరుగు? ఈ పెంట కుప్ప నుంచి దూరానికి. పెంట కుప్ప? ఏదిరా పెంట కుప్ప? నువ్వు ప్రాణాలు పోసుకుని పుట్టి పెరిగిన ఈ ఇల్లా, లేక కేళీ విలాసాలతో కేరింతలాడే ఆ వయ్యారి భామ కొంప? ఏదిరా పెంట కుప్ప? మహాలక్ష్మి లాంటి ఇల్లాలని వదిలిపెట్టి సిగ్గుమాలిన వాళ్లతో తిరగటమేనా మర్యాదస్తుడి లక్షణం? మీ మర్యాద మట్టిపాలు కాకుండా ఉండాలని ఈ అవమానాలన్నీ ఇంతకాలం హాలాహలంలాగా నాలో నేను అణుచుకున్నాను. అంతటి అవమానం నీకేం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి? అంతా వాళ్ళు ఇలాంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ ఇంట్లో జరిగే అత్యాచారాలు సహించలేక ఆ శాంతి నివాసం బోర్డు మీరే తీసేసి రాక్షస నివాసం అనే బోర్డు తగిలిస్తారు. ఒరే రాజు, ఈ ఇంట్లో అంతా కలిసి నన్ను అన్యాయం చేసేసారా? ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే కారణం. ఈ చిత్తు నిన్నే అట్టుకుంది. నా కడుపున గర్భశత్రువులు పుట్టారా? ఇది ఇల్లు కాదు, పాపాల పుట్టం. ఈ ఇంటికి రావటం ఇదే ఆఖరి సారి. ఏమిటో మాటలు. బావగారా, పాపాయి మీకోసం ఎలా వెతుక్కుంటున్నాడో చూసారా? పాపాయి కాదు, వాడొక మహాపాపానికి ప్రతిరూపం. రాజు, పాపాయికి ఏం పేరు పెట్టమంటారు అడుగక్క? పేరు ఎవరికి కన్నదో వాణ్ణి అడగము. ఏంటిది? ఎదురికేమైనా? అంత మీ అన్నగారి నిర్వాహకం. శాంత, ఇప్పటికైనా అర్థమైందా నీ వల్ల ఈ ఇంటికి ఎంత అనర్థం వచ్చిందో? ఈ దుష్ట ప్రవర్తన వల్ల మతి చెదించిపోయి రాజు ఏ స్థితికి వచ్చాడో చూసావా? పాతకాలపు దాన్ని చదువా చట్టుబండల అడుగనుకుండే అజ్ఞానంతో అత్తలని ఆహంతో కన్ను మెన్ను కనుక చింతలు వేస్తూ నా చేతులారా నా బిడ్డల జీవితంలో నిప్పులు పోసుకున్నాను. ఈ నా తప్పుకి నన్ను నరికి ముక్కలు చేసిన పాపం లేదు. ఆ శిక్ష మీ పాదాల దగ్గరే కానివ్వండి. నన్ను చిత్రవధం చేసైనా నా కుటుంబాన్ని రక్షించండి. ఇక నీ కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడైనా రక్షించలేడు శాంత. ఈ ఇంటికి ఇలవేల్పైన ఆ మహా ఇల్లాలని అనరాని మాటలతో అవమానపరిచిన మహాపరాధానికి నీ కొడుకు నరక ప్రాప్తి కన్నా వేరే ప్రాయశ్చిత్తం లేదు. వాడు చేసిన పాపాలకి ఇక నిష్కృతి లేదు. అయ్యో, అలా చెప్పించకండి. ఇప్పటికి జరిగిన అపచారం చాలు. నా శ్రీరామచంద్రుడు చేసిన పూజాఫలం ధారపోసైనా నా బిడ్డను రక్షించండి. నా కుటుంబాన్ని కాపాడండి. ఈ బిడ్డను రక్షించండి. అంతా వాడి లీల. ఆడవాళ్ళకు కూడా ఆత్మగౌరవ అభిమానం ఉంటాయని మీ మగజాతి ఎందుకు అర్థం చేసుకోదు? ప్రతి ప్రత్యక్ష దైవమును పూజించే స్త్రీజాతికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? కలకంటి కన్నీరొలికితే తిరిగింత నిలవదని కబుర్లు చెప్పారే. ఎక్కడ స్త్రీని దేవతగా పూజిస్తారు
అది స్వర్గముని ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఏం జరిగింది రాధ? ఇంకా ఏం జరగాలి? ఈ ఇంటికేదో తెలిపెట్టి ఎవరైతే ఈ శాంతి నివాసం భద్రతకు సర్వశక్తులు ధారపోసి శ్రమపడుతున్నారు, ఎవరినైతే మీరు దేవతామూర్తిగా పూజిస్తున్నారు, ఏ వ్యక్తి నివసించే కాస్త స్థలం మాత్రం స్వర్గమని మీరు భావిస్తున్నారు, ఆ ఉత్తమ ఇల్లాలను అవమానించారు, సహించింది, చావతన్నారు, ఓర్చుకుంది. ఇవాళ మీ అన్నగారు ఆమెను కులట అని తప్పించిపోయారు. ఇక ఆ దేవత మనకు దక్కదు. తన భర్త ప్రతిరూపమే భగవంతుని స్వరూపమని భావించి తన పూజా మందిరంలో ఉంచి పూజించే పుణ్యవతి కులట నిండు చూలాలే. నెలల తరపడి తన ముఖమైనా చూపని భర్త చేసి అన్యాయాలు అత్యాచారాలు ఓర్చుకుని వారిని ఎవరు పల్లెత్తు మాటన్నా సహించని ఆదర్శ సతి కులట. చూడండి, ఈ ఉత్తరం అక్క గదిలో దొరికింది. నేనే మగవాణ్ణైతే మీ గుడ్డన్న గారికి ఈ ఉత్తరం చూపించి ఈ దేవతను మీరు అనుమానించేది అని చివాట్లు పెట్టేదాన్ని. స్వామి, మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. నా వల్ల మీకే అభ్యంతరమూ ఉండదు. మీ సౌఖ్యమే నా సౌఖ్యం. కానీ మీరే ఇంటికి పెద్ద కొడుకు, నేను పరువు ప్రతిష్టను మీరు మీ ప్రేమకు నోచుకున్న ఆ భాగ్యవతితో మీరిక్కడే కాపురం చెయ్యాలని నా కోరిక. ముందు జన్మకైనా మీరే భర్త కావాలని, అప్పుడైనా మీ అనురాగాన్ని చొరగొని అదృష్టాన్ని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇవే నా కడసారి వందనలు. మీ పాదదాసి లక్ష్మి. ఎవరికి న్యాయం జరగకపోయినా సరే వదిలకు న్యాయం జరుగుతుంది, జరిపిస్తాను. మనసార నమ్మిన మగని నీలాపనిందల మోసి ఎదరోసి తరలిపోయేవా మనమందు మాతృత్వమును రేపు పసిపాప బ్రతుకు చీకటి చేసి వదలిపోయేవా నీతి నిజాయితీ నిలువదాలని లేలా నెలవులేదని నీకు తొలగిపోయేవా కట్టలు తెగిపారు, కట్టలు తెగిపారు కన్నీటి బ్రతుకును నీటి పాలే చేయ నిర్ణయించేవా. అయ్యో, మా దంపతి ఎన్ని అనర్థాలు వచ్చినాయిరా శ్రీరామచంద్ర. మా అందరికీ బుద్ధి చెప్పి ఏంటమ్మా ఇలా చేయడం నువ్వు? ఈ ముసలివాడిని బజార్లో తలెత్తుకోకుండా చెప్తావా తల్లి? నన్ను వదలండి. నా పూజలో ఏ లోటు లేకపోతే నా వల్ల వారికి కానీ నీ వంశానికి కానీ ఏ అపకీర్త రాదు. ఏమిటమ్మా వెళ్తా బాబాయి నీ కోసం ఎలా ఏడుస్తున్నాడో. వాడేంచేది నా కోసం కాదక్కయ్య, సత్యం కోసం, న్యాయం కోసం. వారి కొరగా నీ జీవితం ఎత్తు. అక్కయ్య నన్ను వెళ్ళని వదిరా, వదిరా, నువ్వు ఈ ఇంటికి ఆశాజ్యోతి. నీ పవిత్ర శక్తి వలనైనా ఈ ఇల్లు బాగుపడుతుందని నీపై కొన్నంత ఆశలు పెట్టుకున్నావి. ఆఖరికి నువ్వు కూడా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోదామనుకుంటున్నావు. వదిరా, అన్నయ్య బరీవాగుడికి గుండె పగిలి ఇంత ఘోరానికి పాడుపడతావా? గోపి, నా ఎదుటినే వాడిని నిందిస్తున్నావా? వాడు మనిషి కాడమ్మా, అడవి మృగం. లక్ష్మి, నువ్వు లేకపోతే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుందమ్మా. వాడెక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. నాకు ఈ అవకాశం ఇస్తుంది.
నాన్న మీరు ఆగండి, ఈ బాధ్యత నాది. వదిన, అన్నయ్య నీ మీద వేసిన అపనింద నిజం కాదని నిరూపించి నీకు క్షమాపణ చెప్పించే వరకు నిద్రపోనని ప్రమాణం చేసి చెప్తున్నాను వదిన. అమ్మా, లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా